రాబోయే 5-10 సంవత్సరాల కాలంలో భారత్ అగ్రదేశాల సరసన నిలబడడానికి వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి జియో పొలిటికల్ ఈక్వేషన్స్, భౌగోళిక రాజకీయ సమీకరణాలు చూస్తుంటే అదే విధంగా కనబడుతోంది. ఈ మధ్యనే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత మొన్నటి వరకు శత్రు దేశంగా ఉన్నటువంటి రష్యా మిత్రదేశంగా మారిపోయింది. పుతిన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు. అలాగే తాజాగా యునైటెడ్ నేషన్స్ లో, ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు రష్యాకి అనుకూలంగా, అంటే రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించినటువంటి తీర్మానం, ఆ తీర్మానంలో రష్యాకి అనుకూలంగా ఇజ్రాయెల్ కూడా ఓటు వేయడం జరిగింది. ఇది చాలా మందికి షాక్ అనిపించవచ్చు, ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ పరిణామానికి భారత్కి సంబంధం ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలకి చాలా లింక్స్ ఉంటాయి. కాస్త లోతుగా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ ఎదగడానికి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే చైనాకి పతనం దిశగా అధఃపాతాళంలోకి పడిపోవడానికి అవకాశాలు కూడా అంతే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా అనేది ఒక కామన్ ఎనిమీ లాగా మారిపోయింది. అటు భారత్కి కానీ, అమెరికాకి కానీ, రష్యాకి కానీ. రష్యాని, చైనాని విడగొట్టడానికే ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈక్వేషన్స్ అన్ని కూడా చాలా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దీనికి ఓవర్ నైట్ జరిగినటువంటిది కాదు. గత 4 సంవత్సరాలుగా మోదీ చాణక్యం, అలాగే మోదీ, అమిత్ షా లాగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దౌత్యపరమైన నిర్ణయాలు, ఇవన్నీ కూడా దీనికి కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. 4 సంవత్సరాల కిందటే వీటికి బీజం పడింది. సాధ్యాసాధ్యాలు ఏంటి? చైనా పతనం దిశగా వెళ్ళడానికి, భారత్ సూపర్ పవర్గా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? వీటి గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ కనుగంటి రమేష్ బాబు గారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కూడా రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. తాజా పరిణామాలు చూస్తుంటే చాలా మందికి అనిపించవచ్చు, ఏంటి సడన్ గా జో బైడెన్ ఉన్నప్పుడు ఒక ఎనిమీలాగా ఉండేటువంటి రష్యా ఇప్పుడు సడన్ గా పుతిన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. జెలెన్స్కీని దూరం పెట్టేశాడు. మీడియా ముందే నానా చీవట్లు పెట్టి పంపించేశాడు వైట్ హౌస్ నుంచి. ఈ పరిణామాలకి చాలా మంది అనుకోవచ్చు, మన వ్యూయర్స్ అక్కడెక్కడో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయితే మనకేంటి ఉపయోగం అనుకోవచ్చు. కెన్ యూ ఎలాబరేట్? ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ తరపున, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ మీ తరపున సార్, మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపున ముందల అభినందనలు, నమస్తే. మన భారతదేశానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రదేశంగా ఎదగటానికి అనుకూలమైన పరిస్థితులు 2014లో విత్తనం పెడితే 2025కి ఒక మంచి మొక్కలాగా వచ్చి, ఒక మంచి స్థాయికి వచ్చి ఏపుగా పెరిగే ఒక అవకాశం కనపడుతున్నది. అంతర్జాతీయ సమావేశాల్లో, అంతర్జాతీయ సంబంధాల్లో, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తనదైన ముద్ర, ముఖ్యంగా వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా, మిలిటరీ, స్ట్రాటజిక్, ఎకనామిక్, ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ పవర్ హబ్గా, ఒక స్మార్ట్ పవర్గా భారతదేశం ఎదుగుతున్నది అనటానికి ఏదో నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు రాజుగారు, స్టేట్మెంట్ చెప్పట్లా. నా దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉంది, సాక్ష్యాధారాలు ఉన్నాయి, చెప్తా మీరు ఓకే అంటే. సాధ్యమైనంత వరకు చిన్న వినతి ఏంటంటే, వీలైనంత వరకు తెలుగునే ఇష్టపడతారు. చిన్న విజ్ఞప్తి, తప్పనిసరిగా మన మాతృభాష తెలుగులోనే చెప్తాను. అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ తనదైన ముద్ర వేయటానికి నా దగ్గర వేసింది అని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయ సంబంధాలలో సార్ సాఫ్ట్ పవర్ కంట్రీ, హార్డ్ పవర్ కంట్రీ అని 2 రకాల నానుడు ఉంది. హార్డ్ పవర్ అంటే ఏంటంటే ఆర్థిక శక్తిగా, టెక్నికల్ సాంకేతిక పరమైన శక్తిగా, మిలిటరీ పరమైన శక్తిగా ఉన్న ఏ దేశాన్నైనా హార్డ్ పవర్ అంటారు. ఎకానమీ, టెక్నాలజీ అండ్ మిలిటరీ, ఈ 3 ఉన్నది ఇప్పుడు ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ ఎవరంటే చరిత్ర, నాగరికత, సంస్కృతి, కళలు, ముఖ్యంగా కల్చరల్ నేషనలిజం, కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలే ఆ దేశానికి సంబంధించిన రాయబారులు. ఎవరయ్యా అంటే భారతదేశం ఉంది. ఈ రెండిటి కలగలిపి ఒక స్మార్ట్ పవర్గా ఎదగాలని 2014 నుంచి నరేంద్ర మోడీ గారు తనదైన ప్రయత్నము, సామధాన భేద దండోపాయాలు, అపర చాణక్య నీతి, అవసరమైన చోట క్యారెట్ అండ్ స్టిక్, అంటే ఎవరెవరైతే బాగా పనిచేస్తే వాళ్ళకి క్యారెట్ ఇవ్వటం, అంటే వాళ్ళని మెచ్చుకోవటం, ఎవరెవరైతే తప్పు చేస్తుంటే దండించడం అనేది క్లియర్ గా మనకు కనబడుతుంది. 2014 నుంచి ఆయన పికప్ చేసుకున్న కేంద్ర మంత్రిమండలి గాని, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఆయన, మరి మనకు దొరకటం మన అదృష్టం. ఆయన తన యొక్క శక్తి సామర్థ్యాలతో 1968 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కేరళ కాడర్ నుంచి మన డాక్టర్ మోహన్ కందా గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన అజిత్ దోవల్ సారు క్లాస్మేట్స్, అకాడమీలో. ఆయన ఐఏఎస్ అయ్యారు, ఈయన ఐపీఎస్ అయ్యారు. దోవల్ గారు, మోహన్ కందా సార్ ఐఏఎస్ఐ విశిష్ట సేవలు అందించారు. మోహన్ కందా సార్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ వెల్ నోన్ టు ఆల్ అవర్
తెలుగు పీపుల్కి. ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మోస్ట్ హ్యూమెయిన్, మానవత్వం ఉన్న ఒక గొప్ప మరి విలువలు కలిగిన మనిషిగా డాక్టర్ మోహన్ కందా గారు మనందరికీ సుపరిచితులు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే స్మార్ట్ పవర్గా భారతదేశం ఎదుగుతున్నది, నెంబర్ 1. నెంబర్ 2, మ్యారిటైమ్ స్పేస్లో అంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్కి సంబంధించి భారత తనదైన ముద్ర వేస్తున్నది. సైబర్ స్పేస్లో భారత తనదైన ముద్ర వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారత్ అక్కడ ఉన్నది. ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా, 5G భారత తనదైన ముద్రతో ముందుకెళ్తుంది. అన్నిటికీ మించి 15,000 కిలోమీటర్ల భారతదేశానికి భూ సరిహద్దులు ఉన్నాయి. 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 12 పోర్ట్లు, 180 మైనర్ పోర్ట్లు ఉన్నాయి. ఓకే, ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి సంబంధించి ప్రతి విషయంలోనూ భారత తనదైన వాణితో అంతర్జాతీయ సంబంధాల్లో కూడా, అంటే ఒక పక్కన యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలని మేనేజ్ చేస్తున్నది, ఇంకో పక్కన ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న 52 దేశాలని మేనేజ్ చేస్తున్నది, ఇంకో పక్కన ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి ఒక గ్రేట్ పవర్ ని మేనేజ్ చేస్తున్నది, ఇంకో పక్కన రష్యాని మేనేజ్ చేస్తున్నది, చైనాను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నది. ఏంటి, నువ్వు పొరపాటు పనులు చేసావు. గాల్వాన్ వ్యాలీ ఉదాహరణ, కోవిడ్ సమయంలో COVID-19 మహమ్మారిని ప్రపంచం మీద వదిలి చైనా కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ లో భాగమైన ఒక బయలాజికల్ వెపన్ ఏంటంటే అంటే COVID-19. అది 100% ప్రూవ్ అయిన మాట. ఆ కమ్యూనిస్ట్ దేశము భారతదేశాన్ని మిగతా ప్రపంచంలో మిగతా దేశాలను ఆక్రమించడానికి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా. ఎన్లార్జ్మెంట్ అంటే ఏంటి, చైనా విచ్చలవిడిగా రెచ్చిపోతా అందరిని ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది, ఆక్రమించాలనుకుంటుంది. ఎన్లార్జ్మెంట్. ఎన్సర్కిల్మెంట్ అంటే ఏంటి, ఏదైతే దేశం తన శత్రు దేశంగా భావించిందో ఆ చుట్టూ ఉన్న ఆ శత్రు దేశం చుట్టూ ఉన్న, అంటే చైనా వైపు నుంచి శత్రు దేశం చుట్టూ ఉన్న స్మాల్ కంట్రీస్ ని కొనేస్తున్నది డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా. అది అప్పులు ఊబి క్రియేట్ చేస్తున్నది, అంటే తీర్చలేనంత అప్పులు ఇస్తుంది. తద్వారా శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, ఇవన్నీ ఎన్ని దేశాలని కొనేస్తుంది. ఎందుకు, భారత్తో డైరెక్ట్గా డి అని కొట్టింది అనుకోండి, దానికి నడువు ఇరుగుద్దని తెలుసు. ఎందుకంటే భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది, ప్రపంచం అంతా గుర్తించింది. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంతవరకు మనము వేరే దేశానికి సంబంధించిన ఒక అంగుళం భూభాగాన్ని కూడా మనం ఆక్రమించిన దాఖలాలు లేవు. అంత గొప్ప భూమి మన భూమి. అయితే ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఏం జరిగిందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కొంత కోరిలేట్ చేసుకోవచ్చు అనిపిస్తోంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మనందరికీ తెలుసు, జర్మనీని ఏ విధంగా US, UK, ఫ్రాన్స్, రష్యా కలిసి ఓడించాయో, ఇప్పుడు యుద్ధం అయితే ప్రత్యక్ష యుద్ధం జరగటం అఫ్కోర్స్ జరుగుతోంది. రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతోంది, ఇజ్రాయెల్కి ఈ పాలస్తీనా జరుగుతోంది. బట్ అప్పుడు తరహా అంత ప్రపంచ యుద్ధంతో కంపేర్ చేయకపోయినా ఇప్పుడు యుద్ధం తరహా మారిపోయింది కదా. ఎలాగైతే జర్మనీని ఒంటరిని చేసి ఓడించాయో, ఇప్పుడు చైనా కూడా ఈ మిగతా అగ్రదేశాలకి ఒక కామన్ ఎనిమీ లాగా మారింది. ఒకటి అమెరికాకి శత్రువు, రష్యాకి, భారత్కి ఎలాగో ఒకటి. సో ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోందా? అవునండి, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అంటే కరోనా తర్వాత ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక విషయాలు అన్ని మారిపోయినాయి రాజు గారు. మీరు అన్నట్టు 1914 నుంచి 1945 వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. 1945 నుంచి 1991 వరకు ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది, అంటే కోల్డ్ వార్ అంటారు. ప్రచ్ఛన్న యుద్ధము అంటే ఇండైరెక్ట్ వార్ 1991 వరకు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, USSR, సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత బెర్లిన్ వాల్ కూలిపోయి 1989లో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ మధ్య ఉన్న బెర్లిన్ వాల్ కూలిపోయి బెర్లిన్ అంటే జర్మనీ యూనిఫికేషన్ జరిగి, దాని తర్వాత 1990-91 మధ్య సోవియట్ యూనియన్ పతనం అయ్యి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయ్యి, తర్వాత గుగులైజేషన్ వచ్చి, గుగులైజేషన్ నుంచి అమెరికనైజేషన్ వ్యాప్తం అయ్యి, అమెరికనైజేషన్ కూడా మించి ఇప్పుడు చైనైజేషన్ జరుగుతున్న ప్రపంచ రాజకీయ, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో, అంటే జియో పాలిటిక్స్ ఆఫ్ ద డే ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇలాంటి సమయంలో మనము భారత్ అటు అమెరికాకి మనం దాసోహం అనకుండా, ఇటు చైనాకి మనము దాసోహం అనకుండా, ఇటు రష్యాకి దాసోహం అనకుండా, తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటానే స్ట్రాటజిక్ అటానమీ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో ఏంటంటే సర్వసత్తాక, సార్వభౌమ, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే
అధికారము, భారతదేశ దిశని మలుపు తిప్పే చాణక్య నీతి కలగలిపి అజిత్ దోవల్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, మన విదేశాంగ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మన హోం మంత్రి గారు అమిత్ షా గారు, మన రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఒక చక్కటి కాంబినేషన్, మంచి ఇంటెన్షన్, మంచి ఇంటెంట్, మంచి కంటెంట్, మంచి క్యారెక్టర్తో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ జరిగింది. ఈ తాజాగా యూరోపియన్ యూనియన్ నుంచి కూడా ఒక సభ్యుల బృందం రావడం జరిగింది. 27 మంది కమిషనర్లు తీసుకొని ఉర్సులా గారు అంటే యూరోపియన్ యూనియన్ సంబంధించి షీఈస్ ద హెడ్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. షీ విజిటెడ్ అంటే మొన్న రీసెంట్ గా భారతదేశం వచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి మేము మీతో ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో వర్తక వాణిజ్య వ్యాపారాలు అంటే సుంకాలు ఎక్కువ గొడవ లేకుండా, సుంకాల బాధుడు లేకుండా, ట్యాక్సెస్ బాధుడు లేకుండా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు జరుగుద్ది అంటే 2 దేశాల మధ్య ఒక రకమైన స్నేహ సంబంధాలు, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు జరుగుద్ది. సో వాళ్ళే వచ్చి యూరోపియన్ యూనియన్. ఇక్కడే ఒక డౌట్ వస్తుంది మామూలుగా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అనేది రష్యాకి శత్రువు, వ్యతిరేకం. అలాగే ఇప్పుడు ట్రంప్ కూడా కొంత కోపంగానే ఉన్నాయి. ఎందుకంటే మీ వలన యుద్ధం ఇంత దూరం వచ్చింది, ఉక్రెయిన్ మీ సెక్యూరిటీ డబ్బులు మేము కడుతున్నాము. నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, అమెరికా యూరోప్ కలిపి అమెరికానే బిల్స్ పే చేస్తుంది మీ సెక్యూరిటీకి. మేమెందుకు పే చేయాలి, మీరెందుకు చేయట్లేదని యూరోపియన్ యూనియన్ తిడుతున్నాడు ట్రంప్ గారు. ట్రంప్ తిడుతున్నాడు, అటు పుతిన్ కూడా వ్యతిరేకే. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి నేపథ్యంలో ఈ యూరోపియన్ యూనియన్తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక భారత్ చేసుకుంటే ఇద్దరికీ శత్రువే కదా. దీన్ని ఆ దేశాలు ఎలా చూస్తాయి, అంగీకరిస్తాయా, లేకపోతే మనం కూడా దాని మీద ఏమైనా వ్యతిరేక ప్రభావం పడుతుందా? రాజుగారు చాలా మంచి ప్రశ్న. దీనికి విశ్లేషణ ఒక్క సెంటెన్స్ లో ఇస్తా, ఒక్క వాక్యంలో చెప్పనా. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించిన మనకి రష్యాకు సంబంధించి చమురు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు, ఆయిల్ కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం కొనుక్కున్నాం. ప్రపంచ మార్కెట్లో డిమాండ్, సప్లై అవసరం అదే రూల్ చేస్తుంది. ఎమోషన్స్ కొంతవరకే రూల్ చేస్తాయి. క్యాష్ వచ్చేసరికి డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, ఈ రెండింటి మీదే మార్కెట్ నడుచుద్ది. ప్రపంచంలో వేరే దేశాలన్నీ మనల్ని వ్యతిరేకించిన మనం రష్యా దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన, దిగుమతి చేసుకోవాల్సిన, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆయిల్ మనం చేసుకున్నాం. రైట్ సార్? ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అంతా కూడా అంతే. ఇప్పుడు రష్యాతో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు మనల్ని విమర్శించినాయి. ఇప్పుడు మనము యూరోపియన్ యూనియన్తో వ్యాపారం చేస్తే రేపు రష్యా, అమెరికా విమర్శించినా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మన ఆర్థిక పరమైన విషయాలు, మన వర్తక వాణిజ్యపరమైన విషయాలు ఏ దేశంతో మనం చేస్తే మనకి లాభదాయకమో, మనకి ప్రయోజనకరమో భారతదేశానికి, అట్లానే మనం ముందుకు నడుచుకుంటాం. కానీ అమెరికా ఏముందని కానీ, యూరోపియన్ యూనియన్ ఏమైనా అనుకుంటుందని కానీ, చైనా వాళ్ళు ఏమనుకుంటారు కానీ, ఆఫ్రికన్ యూనియన్ ఏమైనా అనుకుంటుందా కానీ మనం పట్టించుకోము. ఇది మనం ఒక్కలమే చేయట్లేదు సార్ రాజుగారు, అందరూ చేస్తున్నారు. ప్రతి దేశము చేస్తారు. అమెరికా కూడా అంతే. అమెరికా అయితే నెంబర్ వన్. ఏమంటుంది ట్రంప్ ఏమన్నాడు, మీరు మాతో వ్యాపారం చేయాలి అంటే మీరు సుంకం కట్టండి, మేము టారిఫ్స్, మీరెంత సుంకం మమ్మల్ని అడుగుతారు, మేము కూడా మేము అంతేస్తాం. నేను మిమ్మల్ని ఏం అన్యాయం చేయట్లేదు అంటున్నాడు. ఇఫ్ యూ ట్యాక్స్ మీ ఐ విల్ ట్యాక్స్ యూ. సింపుల్. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అదే ఆయన అంటే తెలుగులో చెప్పాలంటే. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, అంతర్జాతీయ సంబంధాలలో ఎమోషన్స్కి చాలా తక్కువ స్థానం ఉంటుంది. ఎక్కువగా ప్రాక్టికల్ డెసిషన్స్ ఉంటాయి, ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి, వ్యాపార సంబంధాలు ప్రాక్టికల్ గా ఉంటాయి. శాశ్వతమైనటువంటి మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ అంతర్జాతీయ సంబంధాల్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఉండరు. ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్టికులర్ నేషన్ అట్ దట్ పర్టికులర్ టైం, అట్ దట్ పర్టికులర్ కాంటెక్స్ట్ అనేదే మనకి ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ ఆ సమయానికి, ఆ పరిస్థితులకి, ఆ దేశానికి ఎంత ప్రయోజనం చేకూరుతున్నది అని ఆ దేశాధ్యక్షుడు కానీ, ఆ దేశ ప్రధానమంత్రి కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి భారత్ కూడా అదే బాటలో నడుస్తుంది. అయితే ఇప్పుడు రాబోయే 5-6 సంవత్సరాలలో భారత్, ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా, భారత్ అగ్రదేశాల సరసన నిలబడడానికి లేదా సూపర్ పవర్గా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటేంటి? రెండు, ఎందుకంటే ఒకరు ఎదిగితే ఒకరితో తగ్గాలని జనరల్గా సహజంగానే ఉంటుంది. సో చైనా మనకి పక్కనే, మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రత్యర్థి. చైనా డౌన్ఫాల్ కావడానికి, భారత్ ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే అక్కడ ట్రంప్ మరోసారి రావడం కొంతవరకు మనకు మన కోసం ఏదో చేస్తారని కాదు, కానీ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకుంటే, బట్ అయినా కూడా కొన్ని నిర్ణయాలు మనకు కలిసి వస్తాయి. చైనా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక $19 ట్రిలియన్ వరకు ఉంది.
ఇప్పటికి ఇప్పటికి $19 ట్రిలియన్. భారతదేశం యొక్క జీడిపి 3.5 to 4 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఎంత తేడా ఉంది చూడండి చైనాకి. డిఫరెన్స్. మరి అమెరికా ఎక్కడ ఉంది? 22 నుంచి 23 ట్రిలియన్, 24 ట్రిలియన్ డాలర్ల వరకు అమెరికా ఉంది. నెంబర్ 1 జీడిపి. మరి నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 చైనా. మనం ఎక్కడో 3.5 to 4 ట్రిలియన్ డాలర్సే ఉన్నాం. అలా చూసుకుంటే చైనా యొక్క ఆర్థిక వ్యవస్థకి భారతదేశ ఆర్థిక విషయాలకి పొంతన లేదు. ఇది ఇప్పట్లో మ్యాచ్ అయ్యేది కాదు. మరి ఎలా అన్నప్పుడు మంచి ప్రశ్న వేశారు. చైనా యొక్క కమ్యూనిస్ట్ బిహేవియర్ మూలాన తన గొయ్యను తానే తవ్వుకుంటున్నది. ఏదో ఒక రోజున సోవియట్ కమ్యూనిస్ట్ రష్యా ఎట్లయితే పతనం అయిందో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా PRC కమ్యూనిస్ట్ యొక్క కోట పగిలిపోద్ది. ఆ కోట పగలగొట్టేది ఎవరో కాదు, ఒకవైపు నుంచి అమెరికా, ఇంకోవైపు నుంచి రష్యా, ఇంకో వైపు నుంచి భారత్, ఇంకొక వైపు నుంచి తన సొంత ప్రజలే, చైనీస్ ప్రజలే. ఎందుకు? తొక్కేసి తొక్కబడి విసుగు చెంది నిరాశ నిస్పృహలతో ఎప్పుడు మాకు స్వేచ్ఛా వాయువులు పిలుస్తామా అని వేరే దేశస్తులు వచ్చి రాజ్యం చేస్తుంటే ఉండే సెంటిమెంట్స్ ఏమైతే ఉన్నాయో తన సొంత దేశం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని అట్లా తొక్కేస్తుంది. ఒకరోజు ఆ బుడగ పగిలిపోద్ది, ఆ బెలూను ఒక్కరోజు విస్ఫోటనం చెందుద్ది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అనేది చైనా యొక్క సివిల్ సొసైటీని, చైనా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్, అంటే పత్రికా స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. ప్రతిదీ ఆ రాజ్యానికి సంబంధించిన ఒక రాజ్యం ఏర్పడాలంటే రాజుగారు మీరు రాజ్యం ఏర్పడాలంటే సార్ ప్రజలు ఉండాలి, ప్రదేశం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, అన్నిటికీ మించి సార్వభౌమాధికారం ఉండాలి. కానీ చైనా విషయంలో ప్రజలున్నారు, ప్రభుత్వం ఉంది, ప్రదేశం ఉంది, ఈ సార్వభౌమాధికారం అనే ఉంది, సావర్నిటీ అనేది. అంటే ఎలా ఉందంటే ఆ సావర్నిటీ సొంత ప్రజలను కూడా అవసరమైతే చంపేసి అంత క్రూరత్వం కనపడుతుంది మనకి ఆ చైనా యొక్క పాలసీస్ లో. అణిచివేత 1989లో తియానన్మెన్ స్క్వేర్ అనే ఒక ప్రాంతంలో వేల సంఖ్యలో విద్యార్థులు చైనీస్ గవర్నమెంట్ కి, ఆ రోజున ఉన్న చైనీస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తమ నిరసన తెలుపుతున్నారు. బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేసింది. తర్వాత ఎన్ని వేల మందికి మరి చైనాలో శిక్షలు పడుతున్నాయో, ఎందుకు బయటికి తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచానికి సంబంధించిన కోవిడ్ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలి అంటే చైనా ఒకటే ఆలోచించింది. అమెరికా దగ్గర టెక్నాలజికల్ పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మరి చైనా దగ్గర ఏముంది అని ఆలోచించినప్పుడు, ప్లస్ న్యూక్లియర్ పవర్ అమెరికా, చైనా కూడా న్యూక్లియర్ పవర్, మిలిటరీ పవర్ కూడా అమెరికా, చైనా కూడా మిలిటరీ పవర్, మరి ఏ విషయంలో నేను అమెరికాని తొక్కగలను అని ఆలోచించి ఒక బయలాజికల్ వెపన్, ఆ వెపనే జీవ రసాయన ఆయుధమే కరోనా మహమ్మారి. COVID అంటే అర్థం చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. చైనా యొక్క విషపూరిత సామ్రాజ్యవాద విస్తరణ విధానము కరోనా, COVID-19 ఎందుకు చేసింది అంటే రాజుగారు, ప్రపంచంలో ఉన్న ఉత్పత్తి తయారీ కర్మాగారాల్ని దెబ్బకొట్టి తనదైన మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1 చైనా అంటే ఉత్పత్తిలో, దాంట్లో తిరుగులేని శక్తిగా ఉండాలంటే మిగతా వాటిని దెబ్బకొట్టాలి. ఎలా దెబ్బకొట్టగలను నేను? ఒక బుల్లెట్ ఫైర్ చేయకూడదు, ఒక బాంబు వేయకూడదు, కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టాలి. నేను ఎలా కొడతాను అంటే బయోవార్ అంటే కంటికి కనిపించని ఒక శత్రువుని, న్యాయస్థానంలో నిలబెట్టలేని శత్రువుని, న్యాయస్థానంలో ప్రూవ్ చేయలేని శత్రువుని క్రియేట్ చేయటం ఎలా అనే దాని మీద మేధోమదనం చేసి చైనా మీరు అన్నట్టుగా జీవ రసాయన ఆయుధం అయితే కంటికి కనపడదు కదా వైరస్, లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా తుదముట్టించేసింది, వేల కోట్ల ఆదాయం గండికొట్టింది, చిన్న చితక పరిశ్రమలన్నీ మూతబడిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి తయారీ కర్మాగారం. రెండోది మ్యారిటైమ్ స్పేస్, తెలుగులో చెప్పాలి అంటే ప్రపంచ సముద్రాలు ఏమైతే ఉన్నాయో ఇంపార్టెంట్ సముద్రాలు, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, ఈ 3 సముద్రాల ద్వారానే ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాలు కొన్ని వేల షిప్పులు యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి వెళ్తాయి. వాటి మీద దెబ్బ కొడటానికి మ్యారిటైమ్ స్పేస్లో భాగంగా చైనా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని, కృత్రిమ దీవుల్ని సృష్టించేసి ఇది నాది అని చెప్పి సౌత్ చైనా సీ, సెన్కాకు, దియాబు, పారాసెల్ ఐలాండ్స్లో కృత్రిమ ఐలాండ్స్ని క్రియేట్ చేసింది, అంటే దీవుల్ని. ఇదొకటి మ్యారిటైమ్ స్పేస్. మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ మ్యారిటైమ్ అయిపోయింది. తర్వాత సైబర్ స్పేస్,
అంతర్జాలాన్ని చైనా డీప్ వెబ్ ద్వారా, డార్క్ నెట్ ద్వారా తనదైన కార్యకలాపాలు సేకరిస్తా సైబర్ ఎస్పనాయేజ్ అంటారు ఇంగ్లీషులో. అంటే అంతర్జాలంలో కూడా గూఢాచార్యం చేయటం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ చెప్పాను సార్, మ్యారిటైమ్ స్పేస్ చెప్పాను సార్, సైబర్ స్పేస్ చెప్పాను సార్, తర్వాత పొలిటికల్ స్పేస్. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ఏమన్నా ఉన్నాయా, ఉంటే వాటిని ఎట్లా తుదుముట్టించాలి, ఆ తుదుముట్టించే ప్రక్రియలో భాగంగా ఆర్థికంగా తిరిగి ఇవ్వలేనంత అప్పిచ్చి ఆ ఊబిలో ముంచి రాజకీయంగా కూడా కమ్యూనిజాన్ని ఆ దేశాల్లో ప్రవేశపెడతానికి ప్రయత్నం చేయటం. నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం, బంగ్లాదేశ్లో వాళ్ళ గొడవ పెడతాం, శ్రీలంక చెప్పేదేం లేదు, ఏమైందో తెలుసు. శ్రీలంక అధ్యక్ష భవనాన్ని శ్రీలంక ప్రజలు తిరిగి కొట్టే స్థాయికి తీసుకెళ్లిపోయింది. పోర్టుల్ని హెంబెంతోతా అనే ఒక నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్నానని చెప్పి ఏమో అక్కడ సైనిక స్థావరాలు పెట్టేసేసుకున్నాం. శ్రీలంక వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది, పాకిస్తాన్ మన దాయాది దేశము. పాకిస్తాన్ గురించి ఏం చెబుతాం అందరూ తెలిసిన విషయమే, నేను చెప్పాల్సిన అవసరం ప్రేక్షకులకు అసలు చెప్పాలి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ అంటారు. అంటే పాకిస్తాన్ లో నుంచి దారిని తీసుకొని ఆ దారి ద్వారా సెంట్రల్ ఏషియాలోకి ప్రవేశించి, సెంట్రల్ ఏషియా నుంచి యూరోప్లోకి ప్రవేశించి ఐరోపాని హస్తగతం చేసుకోవటము, తద్వారా అమెరికాకి ఛాలెంజ్ విసరటము అనేది చైనా యొక్క పెద్ద లక్ష్యం. ఆ పెద్ద లక్ష్యంలో ఒక పావు పాకిస్తాన్ని వాడుకొని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఆర్థిక నడవ అని చెప్పి తద్వారా ఏం చేసింది సార్, రోడ్లు వేయటం, విమానాశ్రయాలు కడతాం, డ్యాములు కడతాం, పోర్టులు కడతాం, ఇవన్నీ పనులు చేస్తుంది. తద్వారా ఏంటి, ఇప్పుడు ఏమయ్యారు, ఒక రోజున మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి అర్థమయ్యి ఈ చైనా వాళ్ళు లోపలికి వచ్చి వీటిని అడ్డం పెట్టుకొని మన నోట్లోనే మట్టి కొడుతున్నారు అనేది లేటుగా అర్థమైపోయింది. ఇప్పటికే సర్వం అయిపోయింది. ఇది పాకిస్తాన్ గతి. అలానే పాకిస్తాన్ వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న అంతర్యుద్ధం మీకు తెలిసిందే. మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులు చాలా తెలివిగల వాళ్ళు, అంటే చాలా విజ్ఞానవంతులు. డే టు డే అప్డేట్స్ ఉంటాయి. బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, శ్రీలంక వెళ్ళిపోయింది, నేపాల్ వెళ్ళిపోయింది, భూటాన్ ఒకటి మిగిలింది, ఆఫ్ఘనిస్తాన్ కొద్దిగా మన వైపు ఉంది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడదు కాబట్టి. సో ఇలాంటి దక్షిణ ఆసియాలో రాజకీయాలన్నీ ఇలా ఉంటే మరి అక్కడ జపాన్కి చైనాకి పడదు. జపాన్ అమెరికా మిత్ర దేశాలు, జపాన్ ఇండియా ఆస్ట్రేలియా అమెరికా కలిపి క్వాడ్, 4 దేశాలు, క్వాడ్రిలాటరల్ అంటే 4 చతురస్రాకారములో 4 దేశాలు కలిపి చైనాని ఎదుర్కోవటం కోసం మనం పెట్టుకున్నాము. సో దానికి సంబంధించినవి కూడా జరుగుతున్నాయి. గ్రేట్ అనాలిసిస్ రమేష్ బాబు గారు, చాలా డీటెయిల్. అంటే రానున్న రోజుల్లో రాజు గారు లాస్ట్ మాట, భారత్ ఆర్థికంగా, సాంకేతిక పరంగా, రాజకీయంగా అన్నిటికీ మించి వేద పాఠశాల, వేద భూమికి నిలయమైన భారత్ రానున్న రోజుల్లో మన దగ్గర ఏమున్నాయంటే, ప్రపంచం దగ్గర మంచి డేటా సెట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మన దగ్గర ఒక గొప్ప మైండ్ సెట్ ఉంది. నీతి, నియమము, విలువలు, ధర్మము, సంస్కృతి. ఇదేం చేస్తుంది అంటే మనిషిని ఏ తప్పులు చేయకుండా నియంత్రిస్తుంది. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఇస్తుంది. అంటే దొంగలుగా మారొద్దు, మోసగాళ్ళుగా మారొద్దు, వేరే వాళ్ళ దోచుకోవద్దు అనే ఒక చక్కటి కొన్ని ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ వాల్యూస్, మోరల్స్ ఉండటం మూలాన మనము స్ట్రాంగ్ అవుతా వెళ్తున్నాము. ప్రపంచంలో వేరే దేశాలు ఎవరైనా సరే మన వైపు ఎత్తి చూడాలి అంటే మనము సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో నెంబర్ 1గా ఉన్నాము. సో తద్వారా మనము రాబోతున్న రోజుల్లో భారత్, కాకపోతే ఒకే ఒకటి చిన్న, ఇంటి దొంగని యశువుడైనా పట్టలేడు అని భారతదేశం లోపల ఉన్న దొంగల్ని, భారతదేశం లోపల ఉండి భారతదేశం యొక్క అన్నం తింట, భారతదేశం యొక్క వెన్నుపోటు అంటే తల్లి పాలు తాగి రొమ్ము కొట్టే మనుషులు కొంతమంది, కొన్ని పార్టీలు కొన్ని గ్రూపుల్ని ఎదుర్కొంటే మనకి తిరుగులేదు. కరెక్ట్. చాలా మంచి విషయాలు చెప్పారు రమేష్ బాబు గారు. మీరన్నట్టుగా కోట్లాది మంది ప్రజలు కోరుకున్నట్టుగా రాబోయే దశాబ్ద కాలంలో ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా అన్ని విధాలుగా భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. దానికి అనుగుణంగానే ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అలా ఎదగాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ సార్. మరి మీ అభిప్రాయాలను కూడా, భారత్ అగ్రదేశాల సరసన నిలవాలి అంటే, ఒక సూపర్ పవర్గా ఎదగాలి అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పరిస్థితులు ఇంకా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది, దానికి ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.
జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.